రోడ్లు అటు రోడ్లు కానీ ఏమైనా చిన్న చిన్నవి కానీ నా శక్తివంతం చేస్తాను. ఖచ్చితంగా ఇది కూడా చేస్తా. మళ్ళీ 5-6 నెలలు ఉంటే మళ్ళీ మనకు కాలం కడితే నీళ్ళు రోడ్డు మీద నిలబడవు. నేను ఇస్తానమ్మా. ఇది సిమెంట్ రోడ్ వేస్తే మీ కాలనీకే కలగా ఉంటుంది. సిమెంట్ రోడ్ వేస్తే కాలనీకే కలగా ఉంటుంది. ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు నుంచి వరకు మెయిన్ రోడ్డు. కొత్తపల్లె గ్రామ పంచాయతీలో పెద్దలు గౌరవనీయులు పోట్లగుత్తి సత్యనారాయణ నాయుడు గారు ఇచ్చినటువంటి సుందరయ్య కాలనీలో ఉన్నాము. ఈ సుందరయ్య కాలనీలో గతంలో ఎన్నో సంవత్సరాలు, దాదాపు 20-25 సంవత్సరాలు అయింది కాలనీ నిర్మించి. అప్పటి నుంచి రోడ్లు లేక అడపా తడపా నీళ్లు వస్తూ ఉన్నాయి. మేము సర్పంచ్ అయినప్పటి నుంచి నీళ్ల సమస్య తీర్చినాం. కొన్ని రోడ్లు మెటల్ రోడ్ అయితేనేమి, కాలువలు అయితేనేమి వేశాము. ఇంకా ఘోరాది ఘోరంగా ఇక్కడ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ఏదైనా వెహికల్ రావాలన్నా, ఏదైనా గర్భవతులు హాస్పిటల్కి పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వారంతా ఎస్టీ కులస్తులు. వారికి చాలా ఇబ్బందికరంగా ఉంది. చూస్తూనే ఉన్నాము. పొద్దున్నే వచ్చి చూస్తాను. గతంలో కూడా చూసినాము. కాకపోతే కొన్ని అనుకార్యాల వల్ల, పంచాయతీ పరిస్థితుల వల్ల చేయలేకపోయినాం. ఇప్పుడు గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు శాసనసభ్యులైనా ఉంటే అనేకమైనటువంటి పనులు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో జరుగుతున్నాయి. అదే క్రమంలోనే ఈ ఎస్టీ కాలనీలో, సుందరయ్య కాలనీలో ఖచ్చితంగా త్వరలోనే ఇక్కడ ఇది మెయిన్గా దారికి వెళ్ళాలంటే చాలా కంప చెట్లు మొలిచి, వాటర్ నిలిచి, దుర్వాసన రావడము, పిల్లలకు ఏదన్నా విషపూరితమైనటువంటి పురుగులు తిరుగుతాండే, దోమల కాటుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్యకాలంలో 3-4 సార్లు మా పంచాయతీ ఆఫీస్కి వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది. కావున త్వరితగతిన ఇక్కడ ఇది రోడ్డు నిర్మించి డ్రైనేజ్ కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా మాటిస్తున్నాను. ఎంత వీలైతే అంత తొందరగా పని మొదలు పెడతాము. అదే పనిగా ఇక్కడ శ్మశానం కూడా ఉంది. అది కాదరాబాద్కు సంబంధించింది, జేమ్స్పేటకు సంబంధించింది శ్మశానం. ఆ శ్మశానంలో ఇంతకుముందు చేశాము. మళ్ళీ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడికి వెళ్ళేసి మళ్ళీ చెట్లు మొలకలు పెట్టి అవన్నీ చూస్తున్నాయి. అవి కూడా క్లీన్ చేసి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా మాకు చేతనైనంతవరకు ఒక సర్పంచ్గా నేనేం చేయాలనో వాళ్ళకు చేస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ, నీళ్ళు కూడా ఇబ్బంది లేదు, చేస్తాము. ఇంకా ఏమైనా చిన్న రిపేర్లు ఉన్నా కూడా మేము మాట్లాడి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.